ఈ రోజు అయితే ఇక నాన్ వెజ్ అయితే ఏవి తెచ్చుకోలేదండి. చూడండి కాకరకాయ ఫ్రై చేసుకున్నాము. కనిపిస్తుందా? చూడండి కాకరకాయ ఫ్రై, వేడి వేడి రైసు. ఇంకా నేను కూడా పెట్టుకుంటాను. చూడండి నేను కూడా అయితే పెట్టుకున్నాను. మేము ఇద్దరం అయితే పెట్టుకున్నామండి. మా సార్కి నేనైతే ఇద్దరం తినేస్తాము. చూడండి క్రంచీ క్రంచీగా వేడి వేడి రైస్, కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కరకరలు ఆడుకుంటా పీసులు అయితే ముక్కలు అయితే బాగుంటాయి. ఇదైతే చూసారు కదా, గిన్నెలో పెట్టేసుకుంటే చాలా ఉందండి. ఇది కనిపిస్తుందా? ఇది ఒక గిన్నెలో పెట్టేసుకుంటే వారం 10 రోజులైనా ఉంటుందండి. పాడు కాదు, మంచిగా తినాలనిపించినప్పుడు తినేయచ్చు. చాలా బాగుంటుంది, కరకరలు ఆడుకుంటుంటుందండి. మేము సండే వచ్చేసి ఈరోజు మేమైతే ఏమీ నాన్ వెజ్ అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి. చూపిస్తాను చూడండి. ఆనియన్స్ చూడండి, ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటాయండి. పకోడీలో తింటే కనుక ఆనియన్స్ మంచి టేస్ట్ ఉంటాయి, చూసారా? అలా ఉంటాయండి. అయితే చాలా బాగుంటాయి. ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువ వేయించుకుంటే బాగుంటుంది. వేసుకొని ఫ్రై బాగుంటుంది చేసుకుంటే. చూడండి బాగుంది. నాకు కాకరకాయ కర్రీ కంటే కాకరకాయ టమాటా అంటే ఇది కాకరకాయ టమాటా కర్రీ కంటే ఫ్రై అంటేనే ఇష్టం అండి. నైట్ చేశాను, కాకరకాయ టమాటా కర్రీ చేశాను నిన్న. నాకు అసలు ఇష్టం ఉండదు అది. నాకు ఫ్రై అంటేనే ఇష్టం. చూడండి చాలా బాగుంటుంది. చూడండి వేడి వేడి రైస్లో కాకరకాయ ఫ్రై. ఓకే అండి, మేమైతే తినేస్తాము. నాకు సండేకి వచ్చేసి కాకరకాయ ఫ్రై, రైస్ అండి. నాన్ వెజ్ అయితే ఏమి తీసుకురాలి. నైట్ అయితే తీసుకొస్తే ఒకవేళ నైట్ అయితే తెచ్చుకుంటాము. ఇంకా ఈరోజు అయితే మధ్యాహ్నం అయితే ఏం తెచ్చుకోలేదు. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దామండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.